కూడా పూర్తి స్థాయిలో కూలంకషంగా ఈ యొక్క విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. ఇక కనకపు సింహాసనమున శునకము, మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవులు బుద్ధి మానరు. అధికారం చేపట్టి 45 రోజులను మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైన గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతోంది. గతంలో మీరు చేసింది ఏంటిది మరి? జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం అనేది లేదు, కేవలం బీజేపీ ప్రతిపక్షం అని చెప్పి బీజేపీని జాకీలు కాదు, ఒకటి కాదు 100 జాకీలు పెట్టి లేపారు. ఆఖరికి వస్తే పార్టీ బొక్క బొర్లా పడ్డది. ఇకపోతే గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డి ఇక్కడ గవర్నర్ కోదండరాం కనిపించలేదా అంటే, గవర్నర్ గతంలో ఎవరు రిజెక్ట్ చేసింది ఇక్కడ మీరు చూపిస్తా. కోదండరాం అప్రూవల్ చేసింది ప్రజెంట్. గతంలో ఎవరు రిజెక్ట్ చేసింది? కౌశిక్ రెడ్డిని రిజెక్ట్ చేసింది. ఎక్కడన్నా పొంతనున్నదా? ఈ కోదండరాం కౌశిక్ రెడ్డి అయినా పొంతనున్నదా? కోదండరాం ఒక ఉద్యమాన్ని రథసారది, ఉద్యమాన్ని అణచివేసేందుకు మాట్లాడిన వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఎక్కడన్నా పొంతనున్నదా? ఈయన ప్రొఫెసరు, ఉద్యమాన్ని లీడ్ చేసిండు, పౌర హక్కుల నుంచి పని చేసుకుంటూ వచ్చిండు. యావత్ తెలంగాణ ప్రజల నాడి తెలుసు, తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసు, తెలంగాణ ప్రజల సమస్యలు నేరుగా వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి తెలుసుకున్నాడు. ఈయనకి ఏం తెలుసు? ఈయన రిజెక్ట్ చేస్తే కౌశిక్ రెడ్డికి ఒక మహిళలంటే గౌరవం ఉండదు, రైతులంటే గౌరవం ఉండదు. స్పోర్ట్స్ కోటాలు ఇవని చెప్పి పెట్టినట. స్పోర్ట్స్ కోటా ఏ స్పోర్ట్స్ ఆడిండు? ఆయన క్రికెటర్ ఆడిండు. ఓ రంజీ ట్రోఫీ ఆడితే స్పోర్ట్స్ కోటా కింద గౌరవం ఎమ్మెల్సీ ఇస్తారు. అంత ప్రేమ ఉంటే కార్పొరేషన్ గిరిపరేషన్ మీ పెదవులప్పుడు ఇస్తే అయిపోతుండే కదా. ఓ జెడ్పీటీసో గిడ్పీటీసో ఇస్తే అయిపోవు కదా, అప్పుడు ఏం పదవి లేనప్పుడు. గవర్నర్ రిజెక్ట్ చేసింది ఎవరిని? కౌశిక్ రెడ్డిని రిజెక్ట్ చేసేసింది. ఈ కుర్రా సత్యనారాయణ దాసోత్సవాన్ని హోల్లో పెట్టి వాళ్ళ విచారణ పూర్తి కాకమునికే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోదించినటువంటి వ్యక్తులు కోదండరాం గారిని, అమీర్ అలీ ఖాన్ని ప్రభుత్వంలోకి వాళ్ళ ఎమ్మెల్సీగా పరిగణలోకి తీసుకున్నది. కోదండరాంకి కౌశిక్ రెడ్డి పొంత నేడున్నది నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరు అసలు కంపారిజన్ కాదు కదా. నక్కకు నాగలోకానికి తేడా ఉన్నది. నక్కకు నాగలోకానికి తేడా ఉన్నది కోదండరాం కౌశిక్ రెడ్డి విషయంలో. రిజెక్ట్ చేసిరన్న పూర్తిగా రాజకీయ ప్రమాదం ఉన్నది, అంత స్థాయిలో రిజెక్ట్ చేసింది. కేవలం రాజకీయ పార్టీయే కాదు, ఒక పౌర హక్కుల సంఘం నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రొఫెసర్గా తన యొక్క పూర్తి బాధ్యత రాజకీయం అనేది ఈయనతో ఉద్యమంతో పౌర హక్కుల పోరాటాలతో కంపేర్ చేస్తే అలా చిన్నది. సో గవర్నర్ ఆమోద ముద్ర వేసిందట. ఎలక్షన్ కమిషన్ నుంచి అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తాం. దాదాపుగా కోదండరాం యొక్క నియామకం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులే ఇంకా ఆలస్యం అవుతున్నాయి అంతే. బీఆర్ఎస్ పార్టీ కోదండరాం విషయంలో చాలా గుర్రుగానే ఉన్నది, అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు? కోదండరాంకు బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పొంత ఏమైనా అంటారు? ఆ కంపారిజన్ అవసరమా? అంత నీచాన్ని దిగజారిందా తెలంగాణ ప్రజానీకం? కోదండరాం ఎక్కడ, ఈ కౌశిక్ రెడ్డి ఎక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ? ఇక మిమ్మల్ని చెవటలు బెదవలు అనగలం డిక్లరేషన్